ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ లో దళిత బంధు పథకంపై సీఎం కేసీఆర్ సమీక్ష. తిరుగు ప్రయాణంలో మల్లన్న సాగర్ ను చూసి మురిసిపోయిన ముఖ్యమంత్రి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసిన బీజేపీ బృందం. హుజూరాబాద్ లో బోగస్ ఓట్ల కోసం టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని ఫిర్యాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై డిప్యూటీ సీఎం విమర్శలు. రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు. విశాఖలో ఈ నెల 30న ఉత్తరాంధ్ర రక్షణ వేదిక పేరిట సదస్సు. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు వెల్లడి. దేవనకొండలో ప్రాథమిక ఉప కేంద్రంలో వైద్య పరికరాలు అందజేత. కొండమల్లెపల్లి ఎంపీపీని అభినందించిన మంత్రి. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకంపై సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం హెలికాప్టర్లో హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యంలో మల్లన్న సాగర్ జలాశయాన్ని హెలికాప్టర్ నుంచి వీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన జలాశయాల్లో మల్లన్న సాగర్ అతిపెద్దది. 50 టీఎంసీల సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. ఈ నిర్మాణ పనులన్నీ ఇటీవలే పూర్తయ్యాయి. దీంతో ఈ ఏడాదే దీన్ని కాళేశ్వరం జలాలతో నింపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రయోగాత్మకంగా ఈ జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ దృశ్యాలనే తన హెలికాప్టర్ నుంచి సీఎం కేసీఆర్ పరిశీలించారు. మల్లన్న సాగర్ జలాశయం నీటితో నిండటాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.
అధికార పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ కు హుజూరాబాద్ ఉప ఎన్నికల ఓటమి భయం పట్టుకుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి అన్నారు. కరీంనగర్, హుజూరాబాద్ లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని, ఉప ఎన్నికలను వాయిదా వేసే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ఖండించారు. ఇదే విషయమై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తో సమావేశమై ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలను తెరుస్తున్న నేపథ్యంలో హుజూరాబాద్ లో కరోనా కేసులు పెరిగాయని, ఉప ఎన్నిక వాయిదా వేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా బోగస్ ఓట్లు నమోదు చేసే కార్యక్రమం జరుగుతున్నట్లు ఆయన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. వీలైనంత త్వరగా హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తి చేయాలని ఎన్నికల అధికారులను కోరినట్లు వెల్లడించారు. नमस्कार मीडिया की तरफ ओके अम्मा थैंक यू ओके अम्मा थैंक यू सर the entire because state government is opening schools also in physical ఈ కరోనా పేరు మీద కరోనా కంటే ముందు ఉన్నటువంటి ఏవైతే వాతావరణం ఉందో దాన్ని టోటల్గా రివర్స్ చేశారు. ఇప్పుడు ఏ రకమైనటువంటి కరోనా పేరు మీద ఏ రకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ లేదు. మోరల్గా మనం మాస్క్ పెట్టుకోవాలి, పబ్లిక్లో తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి తప్ప మీరు ఈ పని చేయకూడదు ఈ పని చేయకూడదు అని చెప్పి రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వమే తీసేసి ఈరోజు కరోనా పేరు మీద అక్కడ కరీంనగర్లో ఎక్కువ ఉన్నాయి, హుజూర్నగర్లో ఎక్కువ ఉన్నాయి, హుజూరాబాద్లో ఎక్కువ ఉన్నాయి అనేటువంటి వాతావరణం తీసుకొచ్చి పోస్ట్పోన్ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దీన్ని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు భయానికి ఎన్నికలంటే హుజూరాబాద్ ఎన్నికలంటే భయానికి పారిపోతున్నట్టుగా కనిపిస్తుంది. శ్రీకాకుళం పట్టణంలోనే చేనేత బజార్ ప్రారంభం కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై డిప్యూటీ సీఎం కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి రాష్ట్రమంతా తిరిగి 2 ప్రాంతాల్లో పోటీ చేసి 2 చోట్ల ఓటమి చెందారని, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కంటే సినిమాల్లో మంచి యాక్టర్ అని వ్యాఖ్యానించారు. రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని, జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, లోకేష్ ను విమర్శించడం సబబు కాలేదని అన్నారు. అలాగే కుల మత భేదాలు కూడా లేకుండా మంత్రిలో కూడా సమతుల్యత పాటించి అగ్రవర్ణాలకే కాకుండా బీసీని కూడా పెద్దపీట వేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కూడా 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చి అందరికి కూడా గౌరవించేటటువంటి ముఖ్యమంత్రి ఈవేళ రాష్ట్రంలో ఉన్నారు. మరి ఈవేళ అనేక కార్పొరేషన్లు కూడా నియామకం చేశారు. మరి ఇంత పెద్ద ఎత్తున గతం ఎందుకు చేయలేకపోయారు? మీరు ఆలోచన చేయాలి మీరే. మహిళలకు అన్నింటి కూడా సగభాగం కంటే ఎక్కువ స్థానాలు మహిళలకు ఇవ్వడం అయింది. గతంలో ఎప్పుడైనా చేశారా? మీరే కంపేర్ చేసుకోవాలి. మీరంతా విద్యుత్ కలిగిన పట్టణ పౌరులు. సమాజంలో ఏం జరుగుతోంది, ఎవరు ఏం చేస్తున్నారు, తప్పుడు వార్తలన్నీ ఖండించాలి. మనం చైతన్యవంతులై ఉండాలి, మనకు జరిగిన అన్యాయం ఎదుర్కొనే స్థితిలో ఉండాలి. అలాగే అక్షరాస్యత శాతం పెంచాలి. ఈ రాష్ట్రంలో
కేరళ కంటే ఉన్నతంగా మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉండాలని చెప్పి అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టి ప్రతి అకౌంట్లోనే డబ్బులు వేసి చదువులు బాగా ప్రతి ఒక్క పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలన్న లక్ష్యం ఎంత ఉన్నతమైనదో మీరు ఆలోచించేయండి. ఇంగ్లీష్ మీడియం ఎందుకు తెలుగుని మీరు అడ్డుకుంటున్నారని చెప్పి వాళ్ళు విమర్శించారు. దానికి మా పిల్లలు ఎవరిని ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తాం, కానీ పేదవారి పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం అక్కర్లేదంట. మన తెలుగుదేశం నాయకులు గుర్తుపోదా తెలుగు కంపల్సరీ మీడియం, తెలుగు మీడియం ఉండాలని చెప్పి, తెలుగు సబ్జెక్ట్ ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. కానీ ఇంగ్లీష్లో చదువుకుంటే పోటీ పరీక్షల్లో కానీ రేపు భవిష్యత్తులో కొంచెం ఉద్యోగ అవకాశాల్లో కానీ మీ పిల్లలు కూడా అన్నింటా ముందుండాలనే లక్ష్యంతో చేసినటువంటి ఆలోచనని మీకు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు మీ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉండేవి, ఈవేళ నాడు నేడు ద్వారా అన్ని మోడర్నైజ్ చేసి స్కూల్స్ అన్ని బాగు చేశారు. కాంపౌండ్ వాల్స్ కట్టారు, రన్నింగ్ వాటర్ పెట్టారు, బాత్రూమ్స్ అన్ని నీట్గా చేశారు. క్లాస్ రూమ్స్ మీకు కూర్చోడానికి బెంచీలు, కుర్చీలు మన టీచర్లతో పాటు మీకు కూడా మీ పిల్లలు మన పిల్లలకు కూడా అవకాశాలు కల్పించారు. మరి గతంలో ఇలా చేశారా? అలాగే అధ్యాపకులు కూడా పెద్ద ఎత్తున నియామకం జరుగుతోంది. ఈ రాష్ట్రంలో కరోనా లాంటి మహమ్మారి వస్తే ఉత్తరాంధ్రకు సంబంధించి పలు అంశాలపై చర్చించేందుకు టీడీపీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహణకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. విశాఖ వేదికగా పార్టీ కార్యాలయంలో 30న ఉత్తరాంధ్ర రక్షణ వేదిక పేరిట సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ఈ చర్చా వేదికలో పార్టీ నేతలు పాల్గొని ఉత్తరాంధ్రకు చెందిన అంశాలపై చర్చిస్తారని, గత ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తే ఇప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తడంలో వైసీపీ చతికిల పడిందని అయ్యన్న దుయ్యబట్టారు. మరి ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదిక అని చెప్పేసి మరి సోమవారం మార్నింగ్ 10 నుంచి తెల్లవారు 10 నుంచి మరి అందరూ స్పీకర్స్ కంప్లీట్గా మాట్లాడే వరకు కూడా బహుశా కూడా నేను 3-4 వరకు అవ్వచ్చు. మరి లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అందులో ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అలాగే పెద్దలు గౌరవనీయులు కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి అలాగే విజయనగరం సంస్థానాధీశులు అశోక్ గజపతి రాజు గారు మరి ఒక ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. అలాగే రాష్ట్ర మాజీ అధ్యక్షులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవనీయులు అలాగే మాజీ మంత్రి అయినటువంటి కళా వెంకట్రావు గారు కూడా మరో ముఖ్య అతిథిగా వస్తారండి. వీళ్ళతో పాటు పార్లమెంట్ ఇన్ఛార్జీలు, అలాగే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్, తర్వాత ఎక్స్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీలు, వీటితో పాటు ఎక్స్ఎంపీస్ కూడా, ఎంపీస్ ఎక్స్ఎంపీస్ కూడా, వాటిలో కూడా జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, వీళ్ళతో పాటు స్టేట్ బాడీ మెంబర్స్ ఇందులో పాల్గొంటారు. అలాగే ఇంకా కొంచెం ఆసక్తి ఉన్నటువంటి స్పీకర్స్ ఎవరు వచ్చిన వాళ్ళని పార్టీ తరఫున పిలుస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే ఈ ఉత్తరాంధ్రని వీళ్ళ అభివృద్ధి పేరట్ల ఒకసారి మేము వచ్చి ఉత్తరాంధ్ర బాగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఇంతవరకు ఆ వెనకబడిన ఫండ్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయో ఆ బ్యాక్వర్డ్ ఫండ్స్ ఇంతవరకు తేలేదు. మేము అది అధికారులు ఉన్నప్పుడు ఆ 3 సంవత్సరాల ఫండ్స్ మాకు తెచ్చారు. అంటే వీళ్ళు ఇక్కడ ఏదో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామని చెప్పి ప్రజలందరి మధ్యలోని ఒక అపోహ, ఒక ఏదో చేస్తామని ఒక భ్రమ చూపిస్తున్నారు తప్ప వాస్తవ రూపంలో చెప్పాలంటే చాలా నిర్లక్ష్యం గురవుతుంది. వీళ్ళు కేవలం కక్ష సాధింపుతో ముందుకు వెళ్తున్నారు. అందుకే ఇది రక్షణ వేదికగా నామకరణం చేయడం జరిగింది. వీటితో పాటు మీరు గమనించే ఉంటారు స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి విషయం. ఒక్కాసి వీరు స్టీల్ ప్లాంట్ మేము కాపాడు దళిత వర్గాల్లో అన్ని వర్గాలు క్రిస్టియన్ మైన అందరూ ఉన్నాం. ఇలాంటి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నాంది ప్రస్తావన చేశారు. ఇరిగేషన్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఏదైనా సరే బలహీన వర్గాలు కానీ. అలాగే గత 2.5 ఏళ్ళుగా అనగదొక్కబడిన వెనుకబడిన ప్రాంతం విశాఖపట్నం కానీ, శ్రీకాకుళం కానీ ఆగిపోయిన ప్రాజెక్టుల పైన, ఆగిపోయిన పరిశ్రమల పైన, ఆగిపోయిన ఉపాధి మీద, నిర్లక్ష్యం చేయబడిన వెనుకబడిన వారికి అణచివేత, దౌర్జన్యకాండలు, ఇవన్నింటి మీద రేపు సోమవారం నాడు 30వ తేదీన ఒక చర్చావేదిక పెట్టాలని నిర్ణయించాం. ఎంత నిర్లక్ష్యం చేయబడింది, ఎంత దౌర్జన్యం చేయబడింది, ఎంత దోపిడీ జరిగిందో దానికి అయ్యన్న గారు కన్వీనర్గా,
పలాసీని గారి అధ్యక్షుల ఆధ్వర్యంలో 3 జిల్లాలు కూడా చర్చావేదిక, రక్షణ చర్చావేదిక ఒక చర్చావేదిక పెడుతున్నాం. అయ్యా చెప్తారు, అయ్యన్న గారు దాన్ని కోఆర్డినేట్ చేస్తారు. ఆయన కన్వీనర్గా ఈ 3 జిల్లాలకు ఆయన సీనియర్ లీడరు, మాజీ మంత్రి, పార్లమెంట్ మెంబర్గా 30వ తేదీ 10 గంటలకు ఆ కార్యక్రమం పెట్టాలని నిర్ణయించాం. దానిపైన పెద్ద ఆయన 10 గంటలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నల్గొండ జిల్లా కొండమల్లపల్లి ఉప కేంద్రంలో రక్త పరీక్షలు నిర్వహించే పరికరాలను మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించారు. కొండమల్లపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ ప్రాథమిక ఉప కేంద్రంలో రక్త పరీక్షల కోసం నూతన పరికరాలను అందించగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ప్రారంభించారు. ఎంపీపీ ఈ ఉప కేంద్రాన్ని దత్తత తీసుకుని రక్త పరీక్షలు చేయడం కోసం అవసరమైన ఆధునిక పరికరాలను అందించడం అభినందనీయమని మంత్రి ప్రశంసించారు. ఈ పరికరాలతో సుమారు 95 రకాల పరీక్షలు నిర్వహించవచ్చని, పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వేలల్లో డబ్బు ఖర్చు చేసి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేకుండా స్థానిక ఉప కేంద్రంలో ఉచితంగా చేయించుకునే అవకాశం కల్పించినందుకు ఎంపీపీని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ చెన్నప్పరెడ్డి, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్, ఎంపీపీ రేఖ తదితరులు పాల్గొన్నారు. అంతే నిజంగానే మరి నా కష్టం రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డీసీసీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రామారావు పటేల్ అన్నారు. మూధుల్లో ఆయన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు దళిత గిరిజన సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. గ్రామంలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దీక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. దళిత బంధు పథకాన్ని ఒక్క హుజూరాబాద్ లో మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను డబుల్ బెడ్రూమ్ 3 ఎకరాల భూమిని 2 నెలల్లో మూధోల్ నియోజకవర్గ ప్రజలకు అందించాలని, లేని పక్షంలో దళిత కుటుంబాలతో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడి చేసి అక్కడే నిరాహార దీక్షను కొనసాగిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మూధోల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయినాథ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు రమేష్, మూధోల్ మండల అధ్యక్షుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు. మన హుజూరాబాద్ లో ఏర్పాటు చేశారు. అదేవిధంగా మా ముధోల్ నియోజకవర్గంలో ఈ ఏర్పాటు చేయాలని మేము కోరుకునేది. మా ముధోల్ నియోజకవర్గంలో 12,000 దళిత కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా 7,000 గిరిజన కుటుంబాలు ఉన్నాయి, బీసీ కుటుంబాలు ఉన్నాయి, మైనారిటీ కుటుంబాలు ఉన్నాయి, ముస్లిం సోదరుల కుటుంబాలు ఉన్నాయి. అందులో కూడా బీద వాళ్ళు ఉన్నారు. ఈ పథకంతో కూడా గిరిజనులకు కూడా ఇవ్వాలా, బీసీ సోదరులకు కూడా ఇవ్వాలా, ముస్లిం సోదరులకు కూడా ఇవ్వాలని మా పార్టీ తరఫున ఈ గవర్నమెంట్ కు మేము డిమాండ్ చేస్తున్నాము. ఇయ్యకుంటే మేము ఊరుకోము. ఈ మాయా మాటలు చెప్పి ఏదైతే మీరు చేస్తున్నారో ఇది పూర్తిగా తప్పని మేము చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా दलित बस्ती ये जो स्कीम है हमारे मुधोल तालुके में 12,000 जो एससी मतलब दलित फैमिलीज है उनको जो उन्होंने इंट्रोडक्शन किए, अभी तक खाली 300 से 400 लोगों के फैमिली को दिए. वो भी अभी तक खाली बोलने की बात है मगर करने का कुछ भी नहीं है. उसके वास्ते वो भी कंप्लीट करना, गिरिजन को होंदो, दलितों को होंदो, माइनॉरिटी को होंदो, बीसी को होंदो, सबको देना बोल के हमारी पार्टी आज सब ये सत्याग्रह दीक्षा रंदो हर वाड़े में जाके हम हमारे तरफ से कर रहे हैं. हमारे जो पीसीसी अध्यक्ष लोग रेवंत रेड्डी साहब नया अध्यक्ष आने के बाद पार्टी जो काम कर रही है अच्छी काम कर रही है. आने वाले दिनों में बरोबर हमारी पार्टी 2023 में हमारा गवर्नमेंट फॉर्म होगा, हमारे पार्टी के मुख्यमंत्री बनेंगे
और हम ये गोर गरीबों के वास्ते काम करने वाली कांग्रेस पार्टी है, बस देश को आजाद देने वाली कांग्रेस पार्टी है। कांग्रेस पार्टी आज तक जो करी कोई पार्टी नहीं करी। तुम्हारा तो उम्र ही है 7 साल का, 7 साल की उम्र में हम बहुत कुछ करे बोल के बोल रहे, कालेश्वरम प्रोजेक्ट करे बोल के बोल रहे। कालेश्वरम प्रोजेक्ट को हम स्वागत करते और हमारे मुदोल तालुके में उसके वास्ते क्या है। నిజాం కోటి ఉమెన్స్ సైఫాబాద్ కళాశాలల వసతి గృహాలను తొలగిస్తున్నట్లు సర్క్యులర్ విడుదల కావడంతో ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. సర్క్యులర్ జారీ చేసిన ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి రవీందర్ యాదవ్ దిష్టిబొమ్మను బషీరాబాద్లోని నిజాం కాలేజ్ ముందు దహనం చేశారు. గ్రామీణ పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికైనా వీసీ తన వైఖరిని మార్చుకుని హాస్టల్ను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో వేలాది మంది విద్యార్థులతో కలిసి వీసీ ఛాంబర్ను దిగ్బంధిస్తామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గారి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిజాం కళాశాల ముందట చేపట్టడం జరిగింది. ఎందుకంటే కోటి ఉమెన్స్, నిజాం, సైఫాబాద్ లాంటి చరిత్రలు కలిగినటువంటి కళాశాలలో దానికి అనుబంధంగా కొనసాగుతున్నటువంటి హాస్టల్ను తీసేస్తామని సర్క్యులర్ను జారీ చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలి, తన యొక్క దుర్మార్గపు చర్యలను మానుకోవాలని ఏబీపీ ఆధ్వర్యంలో ఈరోజు నిజాం కళాశాల ముంగట వీసీ యొక్క దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు హాస్టల్ను తీసివేయడం అంటే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో పేద విద్యార్థులను ఉన్నత విద్యలకు దూరం చేయడం అని ఏబీవీపీ భావిస్తుంది. ఇదే నిజాం కళాశాలలో ఎందరో చదువుకున్నటువంటి విద్యార్థులు ముఖ్యమంత్రులు, మంత్రులు, కలెక్టర్లు అయ్యారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మంత్రి కేటీఆర్ అన్న కూడా ఇదే కళాశాలలో చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదిగారని ఈ సందర్భంగా ఏబీపీ గుర్తు చేస్తుంది. అదేవిధంగా ఏదైతే ఉస్మాన్ సిటీ వీసీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి రవీందర్ ఏదైతే ఉన్నారో తన దుర్మార్గపు ఆలోచనలను మానుకోవాలి. ఆయన యొక్క అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ చూస్తే అంత అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అంతా జీరో ఉన్నది. తన అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అంతా జీరో ఉండడం కారణంగా పైరవీలు చేసుకొని ఈరోజు వైస్ ఛాన్సలర్ పదవిని ఆయన తెచ్చుకోవడం జరిగింది. సరే, పైరవీలు చేసుకొని తెచ్చుకుంటేవి, కానీ నువ్వు దృష్టి సారించిన అంశాలు ఏంటంటే మంచి విద్యను కొనసాగించడం, మంచి అకాడమిక్ వాతావరణం కొనసాగించడం, యూనివర్సిటీలలో దాని అనుబంధ కళాశాలలలో మంచి రీసెర్చ్ ను ప్రోత్సహించాలి. కానీ ఈ రోజు నువ్వు హాస్టల్ ను తీసేస్తానడం, యూనివర్సిటీ ల్యాండ్స్ ఏదైతే ఉందో దానికి లీజులకు ఇచ్చి కార్పొరేట్ వ్యవస్థలకు అమ్ముడుపోవడం, దీనిని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది. కాబట్టి వెంటనే నీ యొక్క దుర్మార్గపు ఆలోచనలను మానుకొని హాస్టల్స్ ను యథావిధంగా కొనసాగుతాయని వెంటనే ఉస్మాన్ సిటీ కేంద్రంగా మీరు వెంటనే ప్రెస్ నోట్ ఇవ్వాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో నిజాం కాలేజీ, కోటి విమెన్స్ కాలేజీ, సైఫాబాద్ కాలేజ్ నుంచి వందల మంది విద్యార్థులు నీ వీసీ ఛాంబర్ ను ముట్టడించి నీ మెడలు వంచి హాస్టల్ ను సాధిస్తారని ఈ సందర్భంగా ఏబీపీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో కోవిడ్ ను నియంత్రించడంలో ప్రభుత్వం చతికిలపడిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయడంలో ప్రతిపక్షాలు వెనుకబడ్డాయని అన్నారు. ఆర్థిక పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు కల్పించడం లేదని చెప్పి అన్నారు. పథకాలను ప్రవేశపెడుతున్నారే తప్ప వాటిని సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని అన్నారు. సమర్థ నాయకత్వం ఉంది. ఏ రకంగా మౌలిక సదుపాయాల మీద, వైద్య రంగంలో మౌలిక సదుపాయాల మీద, పిఎస్సీల మీద కానీ లేదా చిన్న హాస్పిటల్ కానీ ఏ రకంగా 1,80,000 బెడ్లు అక్కడ నిర్మించారు అనే విషయం మీద స్టడీ చేస్తే రాష్ట్రానికి లాభం జరుగుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. అది వదిలేసి కేరళకు పంపించడంలో ఈ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం వైఖరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. దానికి వారే సమాధానం చెప్పాల్సింది. కట్టడి చేయాలనుకున్నారా లేదా కేరళ మోడల్ ఈ రాష్ట్రానికి కూడా తీసుకురావాలనుకున్నారా, అది కూడా వారు చెప్పాల్సి ఉంది. ఇకపోతే రాష్ట్రంలో రోజు రోజుకు దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితి కౌటిల్యుడికి, చాణక్యుడికి కూడా అర్థం కాని పరిస్థితి. అది కార్పొరేషన్లు ఏంటో, ఆ కార్పొరేషన్ల పేరుతో తెచ్చే అప్పులేంటో, ఆ అప్పులు ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికి తెలియదు. ముఖ్యమంత్రికి తెలియదు, ఆర్థిక మంత్రికి తెలియదు. మరి ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో తెలియట్లేదు. ఏ హెడ్ నుంచి నిధులు ఎప్పుడు ఎక్కడ మళ్ళిస్తారో తెలియదు. ఇంకో చిదంబర రహస్యం అంటే జీవోలు, ఎప్పుడు ఏ జీవో విడుదల చేస్తారో తెలియదు. వాటిని ఎందుకు వెబ్సైట్లో పెట్టారో తెలియదు. ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ ప్రభుత్వమా ఇది, లేకపోతే వాళ్ళ మంత్రి సహచరులకు మాత్రం, వంది మాతలకు మాత్రం పనిచేస్తున్న ప్రభుత్వమా? ఏ నిర్ణయం తీసుకున్న ఆ ప్రభుత్వం ప్రజలకు తెలియాలి. పారదర్శక పాలన అందించడం ప్రభుత్వం బాధ్యత. ప్రజలకు ప్రతి విషయంలో సమాధానం చెప్పాల్సింది వారు. ఇష్టారాజ్యంగా ఏదో కుటుంబ పార్టీలాగా, ఒక కుటుంబ కంపెనీలాగా
ప్రభుత్వాన్ని నడుపుతామంటే సాధ్యం కాదు. ప్రతి దానికి సమాధానం చెప్పాల్సి ఉంది. ఇంకోవైపు రోజుకొక మాట, ఇద్దరు వైఫల్యాలు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకరోజు మాట్లాడతారు, అప్పులు ఊబిలోకి పోయి మీరు 1,45,000 కోట్ల అప్పు తెచ్చారు, ఏం చేశారు అని వైసీపీ వాళ్ళని అడుగుతారు. వాళ్ళు అడుగుతారు వీళ్ళని, 2,50,000 కోట్ల అప్పు తెచ్చారు మీరు, అదేం చేశారు అని. ఇద్దరు దొంగలు. ఒక ఆయన గుడిని మింగే ఆయన అయితే, రెండో ఆయన గుడితో పాటు లింగాన్ని కూడా మింగే నైజం ఉన్న వ్యక్తి. ఇద్దరు ఘనమైన గత చరిత్ర కలిగిన వ్యక్తులు. వీళ్ళు గతంలో వాళ్ళ వైఫల్యాలను కప్పించుకోవడం కోసం మాట్లాడుతుంటే తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ప్రభుత్వ పక్షంలో ఉన్న పార్టీ ఆనాడు విమర్శించి ఆ పార్టీని ఇవాళ మళ్ళీ వైఫల్యాలను కప్పి కొత్త తీసుకురావడం. బీసీల గురించి, బీసీల మీద కొత్తగా ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందో అకస్మాత్తుగా నాకు అర్థం కావట్లే. ఒకరోజు యనమల రామకృష్ణ కూడా మాట్లాడతారు, మరుసటి రోజు ఈ పార్టీ నుంచి ఒక మంత్రి మాట్లాడతారు. మీ వల్ల బీసీలకి రాష్ట్రంలో ఒరిగిందేంటి, వాళ్ళకి జరిగిన లాభం ఏంటి, మీరు మీ కుటుంబాలు మీ వందు మాగదులు బాగుపడ్డం తప్ప బీసీల జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా, పూర్తిగా ప్రజల జీవితాల్లో మార్పు వచ్చిందా, రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతి పాలు పట్టిస్తున్నారు, దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా అప్రతిష్ట పాలు చేస్తున్నారు. రచనలకు హద్దులు ఉండవని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జూపాక సుభద్ర రచించిన రిజర్వేషన్ భోగి అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రవీణ్ కుమార్ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ బీఎస్పీ పార్టీ ప్రతి ఇంటికి అక్షరాన్ని తీసుకొస్తుందని అన్నారు. పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రచయిత జూపాక సుభద్ర, కృష్ణ కృపాకర్, కరుణ, లక్ష్మి, దాసోజు లలిత, డాక్టర్ మోహన్ రావు, నందిగామ నిర్మల తదితరులు పాల్గొన్నారు. నిజ జీవితాన్ని చాలా ఏమాత్రం భయం లేకుండా నిర్వాహమాటంగా అందరికీ అర్థమయ్యే భాష తెలంగాణ మాండలికం ఏమాత్రం అరమరికలు లేకుండా నిజాన్ని దాచకుండా నిర్భయంగా రాసే రచయిత చాలా ఆనందంగా ఉంది. సో ఈరోజు వారు రిజర్వేషన్ భోగి రిజర్వేషన్ భోగి అనే ఒక సంస్థని కూడా తీసుకొచ్చారు. సో వారు ఇంతకుముందే చెప్పిండ్రు, ఇది జీవితం గురించి కాదు, ఇది ఒక కథ కాదు, కాల్పనికం కాదు, ఇది జీవితాన్ని ఒక చక్కగా కథ రూపంలో అయితే ఈరోజు తెలంగాణలో ప్రత్యేకించి అణిచివేయబడ్డ ఈ సమాజంలో రాయడం అనేది చాలా ముఖ్యమైనది. అందులో మహిళలు రాయడం అనేది మరి ముఖ్యమైనది. ఎందుకంటే వాళ్ళకి తరతరాలుగా అవకాశాలు అనేవి రానివ్వలేదు, దగ్గరికి మాట్లాడనివ్వలేదు, కళలు కనివ్వలేదు, తర్వాత మాటలు చెప్పనివ్వలేదు, రాయనివ్వలేదు. సో ఆ విధంగా ఎన్నో తరాలు కోట్ల మంది చదువుకోకుండానే ఈ ప్రపంచం నుంచి అర్థమైపోయింది. సో ఈరోజు మరి సుభద్ర గారు లాంటి వాళ్ళు ప్రతి ఇళ్లలో ఉండాలి, ప్రతి గ్రామంలో ఉండాలి. ఈరోజు డిగ్రీ కళాశాల విద్యార్థులు కానీ, పీజీ కళాశాల విద్యార్థులు కానీ వీళ్ళందరూ కూడా ఆమెలాగా రాయాలి. వారిని నేను ఏం రిక్వెస్ట్ చేసినంటే, కేవలం మీరు ఒక్కరు రాయడమే కాదు, మీరు ఇంకా లక్షలాది మంది సుభద్రలను తయారు చేయాలి. లక్షలాది మంది వాళ్ళ జీవితాలను వాళ్ళు చక్కగా ప్రపంచానికి వర్ణించే విధంగా రాయాలి. ఏ జాతి అయితే రాయలేదో ఆ జాతి చరిత్రలో అంతరించిపోతుంది అనేది చరిత్ర చెప్తుంది. అందువరకు లేకపోతే మనం రాయకపోతే వేటగాళ్ళే మన చరిత్ర రాసే పరిస్థితి ఉన్నది, చరిత్రను వక్రీకరించే పరిస్థితి ఉన్నది. ఆ చరిత్రను మనం నమ్మే పరిస్థితి, మనం నమ్మకపోతే బలవంతంగా మనం నమ్మించే కుట్ర అనేది జరుగుతున్నది. కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈరోజు జూపాక సుభద్ర గారు లాంటి రచయితలు చాలా చాలా అవసరం ఉంది. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా రాయాలి. రోజు కనీసం ఒక పారాగ్రాఫ్, ఒక 100 వర్డ్స్ అన్న రాసి ఒక 100 రోజుల్లో ఒక్కొక్కరు ఒక నవల తీసుకురావచ్చు. నిజం గురించి రాయవచ్చు, తమ అనుభవాల గురించి రాయవచ్చు, తమ కళల గురించి రాయవచ్చు, నెరవేరని తమ పూర్వీకుల కళల గురించి కూడా రాయవచ్చు, ఏవైనా రాయవచ్చు రచన అనేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ లో దళిత బంధు పథకంపై సీఎం కేసీఆర్ సమీక్ష. తిరుగు ప్రయాణంలో మల్లన్న సాగర్ ను చూసి మురిసిపోయిన ముఖ్యమంత్రి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసిన బీజేపీ బృందం. హుజూరాబాద్ లో బోగస్ ఓట్ల కోసం టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని ఫిర్యాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై డిప్యూటీ సీఎం విమర్శలు. రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు. విశాఖలో ఈ నెల 30న ఉత్తరాంధ్ర రక్షణ వేదిక పేరిట సదస్సు. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు వెల్లడి. దేవనకొండలో ప్రాథమిక ఉప కేంద్రంలో వైద్య పరికరాలు అందజేత. కొండమల్లెపల్లి ఎంపీపీని అభినందించిన మంత్రి.
ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.